హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు iSmartpurna. ఈరోజు వీడియోలో ఎగ్ టమాటా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని మా తమ్ముడు ప్రిపేర్ చేశాడండి. వాడు చాలా బాగా చేస్తాడు. సో తను చేస్తుంటే నేను షూట్ చేశాను. ప్రిపరేషన్ కోసం ముందుగా ఎగ్స్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 to 6 minutes దాకా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బాయిల్ చేసుకున్న తర్వాత పొట్టు తీసేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత 2 tablespoons ఆయిల్లో కొంచెం పసుపు వేసి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఉడికించుకున్న గుడ్లని దానిలోకి వేసుకోవాలి. ఈరోజు మేము 15 eggsతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఘాట్లు అనేవి కొంచెం లోతుగా పెట్టుకున్నట్లయితే మనకి మసాలా లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా ఎగ్స్ని వేయించుకోవాలి. తర్వాత ఈ ఎగ్స్ని ఆయిల్ నుంచి తీసివేయాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ వేయించిన ఆయిల్లోనే ఇంకొక 2 to 3 tablespoons దాకా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత దానిలోనికి తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని చిటపడం అనేదాకా వేయించుకోవాలి. పోపుని మా తమ్ముడు కొంచెం ఎక్కువ వేయించేశాడు. 1 నిమిషం పాటు ఈ తాలింపు దినుసులు మొత్తాన్ని కూడా వేయించుకున్న తర్వాత దీనిలోనికి 3 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 దాకా పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలని ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకున్న తర్వాత దీనిలోనికి 1/2 tablespoon పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కర్రీలో మనకి మంచి గుజ్జుగా చక్కగా రావాలి అంటే పండు టమాటాలు తీసుకోవాలండి. అలాగే పెద్ద టమాటాలు కాకుండా మీడియం సైజ్ టమాటాలు పండువి తీసుకుంటే రుచి బాగుంటుంది. 1 tablespoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు కర్రీని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా టమాటాలను కలుపుతున్నప్పుడే మ్యాష్ చేసుకుంటూ కలిపినట్లయితే మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. ఇలా మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 3 tablespoons గరం మసాలా వేసుకోవాలి. ఈ క్వాంటిటీస్ మొత్తం కూడా నేను 1 kg దాకా టమాటోస్ తీసుకున్నాను. అట్లాగే 15 eggs తీసుకున్నానండి. దానికి తగ్గట్లు నేను చెప్తున్నాను. ఇందులోకి మన రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా టమాటాలు మొత్తం కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోకి 1 tablespoon దాకా జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకోవాలి. కర్రీ అంతా కూడా ఇలా దగ్గర పడుతున్నప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న గుడ్లని దీనిలోకి వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఆ టమాటా పులుపు, మసాలా అంతా కూడా ఎగ్గి పట్టి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా గ్రేవీ ప్రిపేర్ అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా టమాటో ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మా తమ్ముడు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అంటే చాలా ఎంజాయబుల్గా చేసాం ఈరోజు ఈ కర్రీ. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.